నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు 5 ఏళ్లలో 25,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో హోటల్ గదుల సంఖ్య 50,000కు పెంచాలనే ఆలోచన పరిహారం చెల్లింపులో జాప్యం ఉండదు ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి రాజీ మార్గం ఇరు వర్గాలకు మేలు గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు పలుచోట్ల భక్తులకు అన్నదానాలు భద్రతకు పెద్దపీట వేస్తున్నామని 5 ఏళ్లలో 25,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు రాజమహేంద్రవరం హుకుంపేటలో మంత్రి జిల్లా కార్యాలయంలో మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడారు బాధ్యతలు చేపట్టిన వెంటనే 2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసి ఫైలుపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా 15 నెలల కాలంలో రాష్ట్ర పర్యాటక రంగానికి 10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు తీసుకువచ్చి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు వీటి ద్వారా 304 మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు 98 కోట్లతో ఇప్పటికీ 88 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి వీటి ద్వారా 3,554 మందికి ఉపాధి లభిస్తోందన్నారు 2027 నాటికి ప్రపంచంలో ఏపీని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పమన్నారు పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి ఉపాధి కల్పనకు సాంస్కృతిక మార్పిడికి బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు 4.6% ఉన్న జీవీఏను 8% పెంచడం 28% పైబడి జీవీఏను కంట్రిబ్యూట్ చేయడం పర్యాటక రంగంలో 12% ఉపాధిని 15% పెంచాలన్న ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు దేశానికి విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ను ఒకటిగా తయారు చేయాలన్న ఆలోచన చేశామని వివరించారు పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు ఖర్చు పెట్టే ఖర్చును 1,700 నుండి 25,000 ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రచించామన్నారు ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా సాధిద్దాం తద్వారా క్యాపిటల్ సబ్సిడీ క్వాలిటీ సర్టిఫికేట్ ఉద్యోగాల కల్పనపై రాయితీలు తాగునీటి ఛార్జీలు మురుగునీటి శుద్ధి ఆస్తి పన్నుపై పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు అన్నీ అందిస్తున్నామని తెలిపారు ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు ఆయన కొంత ఖాళీ సమయాన్ని ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి రాజీ పడ్డవారికి పరిహారం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం లేదని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి అన్నారు ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కేసులు రాజీ పడ్డవారికి కాంపెన్సేషన్ కొరకు ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం లేదని ఇన్సూరెన్స్ కంపెనీ లబ్ధిదారులు తన బ్యాంక్ అకౌంట్ తెలియజేసిన ఎడల నెల రోజుల్లోపే నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే జమ చేస్తారని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ వలన ఇరు వర్గాల సమస్య రాజీతో కూడిన పరిష్కారం అవుతుందని ఆమె అన్నారు లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తూర్పుగోదావరి జిల్లా ముందంజలో ఉందని ఇందుకు సంబంధించిన భాగస్వామ్యం అయిన వారికి అభినందన తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు రాజీ మార్గం ద్వారా ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని సుదీర్ఘంగా వాదించడం వల్ల పిల్లలపై పడే ప్రభావం తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు రాజీ మార్గం ద్వారా కోల్పోయిన నష్టాన్ని కొంతైనా భర్తీ చేసుకుని మనశ్శాంతిగా జీవించవచ్చునని కూడా ఆమె తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 42 బెంచ్లలో సెప్టెంబర్ 13 జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఉమా సునంద ఏసీబీ కోర్టు జడ్జి ఎల్ వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ బాషా 1వ అదనపు సీనియర్ జడ్జి వి పద్మ 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి రాఘవేంద్ర 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాసరెడ్డి 7వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి బాబు రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి పి రమేష్ పాల్గొన్నారు
ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీ అకౌంట్లకే డబ్బులు పంపిస్తారు. ఆటోమేటిక్గా నెల రోజుల లోపల, ఇప్పుడు ఇవాళ సెటిల్ చేసుకుంటే నెల రోజుల లోపల మీ అకౌంట్స్లోకి మీ డబ్బులు కూడా పడిపోతాయి. కాబట్టి ఇదివరకు ఇట్లాగా అవార్డు కాపీ రావాలి, మేము మళ్ళీ చెక్ పిటిషన్ మళ్ళీ తిరగాలి, ఇవన్నీ ప్రాబ్లం కూడా లేదు. చెక్ పిటిషన్ మేము ఇవాళ సెటిల్ అయితే మాకు 6 నెలలు పడుతుందండి చెక్ వచ్చేటప్పటికి, డబ్బులు వచ్చేటప్పటికి అని బాధ కూడా లేదు. ఇప్పుడు కరెక్ట్గా 1 మంత్ మనం అందులో పెడతాం, 1 మంత్ లోపల డబ్బులు కూడా వేసేస్తారు. దీనివల్ల మీకు తొందరగా సెటిల్ అవుతాయి, మాకు కూడా హ్యాపీనెస్ ఉంటుందండి. ఏదో మేము మీకు చెప్పేస్తున్నాము మీకు వెంటనే సెటిల్ అయిపోతున్నాయని, కానీ మీరు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఇంకా 6 నెలలు అయిందండి, 8 నెలలు అయిందండి, మేము తిరగాల్సి వస్తుంది అన్నప్పుడు మాకు కూడా బాధ ఉంటుంది. ఈసారి మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఈ లోక్ అదాలత్ నుంచి. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఫైర్ డీజీ పివి రమణ వెల్లడించారు. ఫైర్ డీజీ పివి రమణ కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి అగ్నిమాపక శాఖ పనితీరును సమీక్షించారు. ప్రస్తుతం 50 ఫైర్ స్టేషన్లు, 102 అవుట్ పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా 2 కొత్త ఫైర్ స్టేషన్లు 15% ఫైనాన్స్ కమిషన్ ద్వారా మంజూరయ్యాయి. వీటితో పాటుగా 6 కొత్త ఫైర్ స్టేషన్ల యొక్క ప్రపోజల్స్ పంపడం జరిగిందన్నారు. జోన్ 11 పరిధిలోని 7 జిల్లాల్లో గత సంవత్సర కాలంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలు, విపత్తు సంఘటనలకు సకాలంలో స్పందించిన విషయాలు, జిల్లాలో ఇప్పటివరకు ఉన్న అగ్నిమాపక కేంద్రాలే కాకుండా కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, పాత అగ్నిమాపక కేంద్రాలకు నూతన భవన నిర్మాణం మరియు కొత్త అగ్నిమాపక కేంద్రాలకు నూతన భవన నిర్మాణాలు తదితర విషయాలు చర్చించారు. మేము ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు క్రియేట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అయితేనేమి, ప్రతి డిపార్ట్మెంట్కు ఒక విజన్ ఉండాలి, అసలు డిపార్ట్మెంట్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలనేది ఆ డాక్యుమెంటేషన్ కూడా చేయమన్నారు. ఆ డాక్యుమెంటేషన్ పైన కూడా వర్కౌట్ చేసి, అంటే ఫ్యూచర్లో ఫైర్ సర్వీస్ ఎలా ఉండాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని ఫైర్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఇప్పుడున్న మాకు 185 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 5 టెంపరీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 190 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 190 ఫైర్ స్టేషన్సే కాకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్ళకు ఇమ్మీడియట్గా సర్వీస్ చేయాలనే ప్రతిపాదనతో మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. గండిపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలిని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. గండిపోచమ్మ ఆలయ చైర్మన్ గా ములుగుల శ్రీనివాసరెడ్డితో పాటు మరో 11 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి వారికి రుణపడి ఉంటారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మాట్లాడుతూ, గండిపోచమ్మ ఆలయం గోదావరి వరదలకు గురవుతున్న కారణాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సంగమేశ్వర ఆలయ నమూనా ప్రకారం ఇక్కడ అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని మంత్రులను కోరాలని తెలిపారు. గండిపోచమ్మ ఆలయ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతామని మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి నుంచి మేము పోచమ్మ గండి నీటి మునిగి ఉంది, వచ్చే నెల నుంచి మన నీటి మునుగుతుంది. అప్పటి నుంచి మేము 11 మంది సభ్యులం కూడా దానికి భక్తులకు అందరికీ మంచి సహకారం వచ్చినటువంటి చూస్తాము. అలాగే ఇప్పుడు వచ్చే నెల దసరా ఉత్సవాలు ఉన్నాయి, 9 రోజులు ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులకు అందరికీ మేము జాగ్రత్తగా చూసి పంపిస్తాము. చవితి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ కాలనీలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలు అన్ని రోజులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈరోజు భక్తులకు అన్న సమారాధన జరిగింది. అశేష సంఖ్యలో భక్తులకు స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
కాతేరు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తారని రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆచంట మారుతీదేవి అన్నారు. రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఆచంట వెంకట సుబ్బారాయుడు కుమార్తె ఆచంట మారుతీదేవి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాతేరు గ్రామం నుంచి రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కాతేరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రివర్యులు చెలుబోయిన వేణుగోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆచంట మారుతీదేవి మాట్లాడారు. నాకు ఈ పదవికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీలో మహిళలకు మాత్రమే కాకుండా మా నాన్న పూజ్యులు ఆచంట సుబ్బారాయుడు తరహాలో పార్టీలకు అతీతంగా కాతేరు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్య నాన్న పరిష్కరించిన రీతిలో పరిష్కరిస్తాను అని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాతేరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను కలుపుకుని వెళ్తాను అని, కాతేరు గ్రామంలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా వారికి అందుబాటులో ఉంటానని, పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానని, పార్టీ ప్రతి విషయంలో ముందుండి కాతేరు గ్రామంలో పార్టీని నడిపిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం విషయంలో జాప్యం చేస్తే ప్రశ్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు, వారితో పాటు పార్టీ పెద్దలు ఆచంట కళ్యాణరావు, ఆచంట రవి, మద్దా దుర్గారావు, కానేటి శ్రీనివాస్, కొల్లి నాని, అడప చంద్రరావు, అడప అబ్బులు, తాడి నవీన్, కుసుమ, శివకుమార్, రామకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకటేశ్వర నగర్లో వాకర్స్ పార్క్ వద్ద వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్లో వాకర్స్ పార్క్ వద్ద వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా ఏర్పాట్లు చేసుకుని ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలకు ఉత్సవాలు వైభవంగా చేసుకుని 11వ రోజు స్వామివారి నిమజ్జనం చేసి శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు 5,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వెంకటేశ్వర నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపి వేదికపై ఆహ్వానించి ప్రతి ఒక్కరిని సత్కరించి వినాయక ఉత్సవాల జ్ఞాపికను అందజేశారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ సెంటర్లో శ్రీదేవి కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ సెంటర్లో శ్రీదేవి కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ వార్షిక గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా 18 రకాల వంటలతో 4,800 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఇందుకూరుపేట గ్రామంలో మోసం గ్యారంటీ కార్యక్రమం ఎంపీపీ కుంజ మురళి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎంపీపీ కుంజ మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వ మోసాలపై ధ్వజమెత్తారు. జగన్ చేయగలిగిందే చెప్పాడు, చెప్పిందే చేశాడు అని వివరించారు. పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు, వైస్ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి ఏ రకంగా అమలు చేస్తారని చెప్పేసి ప్రజల్ని నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చదువుకున్న నిరుద్యోగుల దగ్గర నుంచి, ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి, చిన్న బడికిపోయే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా మోసం చేశాడో సంవత్సరాల పాలనలో ప్రజలే చెప్తా ఉన్నారు. తిలక్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా తిలక్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవాలు 11వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ కోర్పు అచ్యుతరామారావు చౌదరి ఆధ్వర్యంలో 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. 11వ తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర, పందిరి మహదేవ్ సత్రం డైరెక్టర్ నల్లంశెట్టి వీరబాబు, హాల్టెక్ శ్రీను, కమిటీ సభ్యుడు చిన్నస్వామి, వీరబాబు, సాయిదుర్గ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు బత్తినగర్లో భక్తులకు అన్నదానం చేశారు. లాలా చెరువు వద్ద భక్తినగర్లో వినాయక మండపం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గారికపాటి బాలు, కావూరి రంగాజీ, పూడి సాయి, సోరంపు భద్రరావు, బేడిశెట్టి గోవింద్ పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థకు డాక్టర్ పలివేల హరినాథ్ 25,000 రూపాయలు విరాళం అందించారు. క్లబ్ ప్రెసిడెంట్ శనపతి సత్యబాబుకు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ పామర్తి గోపాలరావు, క్లబ్ కోఆర్డినేటర్స్ గోసాల బాపూజీ, బొల్లా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 ఏళ్లలో 25,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం. మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో హోటల్ గదుల సంఖ్య 50,000కు పెంచాలనే ఆలోచన. పరిహారం చెల్లింపులో జాప్యం ఉండదు. ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి. రాజీ మార్గం ఇరు వర్గాలకు మేలు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. పలుచోట్ల భక్తులకు అన్నదానాలు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం.